ఈరోజు మనం కుందా సత్యనారాయణ కళాధామంకి వెళ్తున్నాం. దాన్నే సురేంద్రపురి కూడా అంటారు. సురేంద్రపురి పోవడానికి మనకి ట్రైన్ మార్గంలో పోవచ్చు, బస్ మార్గంలో కూడా పోవచ్చు. ట్రైన్ మార్గంలో అయితే ముందుగా మనం సికింద్రాబాద్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ భువనగిరి అనే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో దిగినారనుకోండి, మీకు బస్సులు దొరుకుతాయి, ఆటోలు దొరుకుతాయి. లేదు అలా కాదు, బస్సులో వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా యాదగిరి బస్సెస్ ఉంటాయి. యాదగిరి గుట్ట బస్సెస్ ఎక్కినారనుకోండి, డైరెక్ట్ సురేంద్రపురి కళాధామం ముందరే మనకి స్టాప్ ఉంటుంది, అక్కడే దిగొచ్చు. మీకు అక్కడ కనపడుతున్నది భువనగిరి ఫోర్ట్. భువనగిరి సికింద్రాబాద్ నుంచి సెకండ్ స్టేషనే, ఎక్స్ప్రెస్లో వస్తే సెకండ్ స్టేషనే. మొత్తానికి భువనగిరి వచ్చేసినాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో కానీ బస్ కానీ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా అది కనబడుతుంది కదా, అదే భువనగిరి ఫోర్ట్. నా అదృష్టం కొద్దీ నేను స్టేషన్ బయటకు వెళ్ళిన వెంటనే బస్సు ఎదురుగా వచ్చి స్టాప్ అయ్యింది. సో వెంటనే ఆ బస్ పికప్ చేసుకున్నాను. టికెట్ నీకు సురేంద్రపురికి 20 రూపీస్ తీసుకున్నారు బస్సులో అయితే. అదే ఆటోలో అయితే ఒక 30-40 తీసుకోవచ్చు. బస్సు మనకి ఎగ్జాక్ట్గా సురేంద్రపురి మెయిన్ గేట్ ముందరే ఆపుతుంది. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అంతే. మనకి ఇక్కడ సురేంద్రపురి నుంచి పైన నుంచి కూడా కనపడుతుంది యాదగిరి గుట్ట మొత్తం కొండ. సురేంద్రపురికి అయితే వచ్చినాను. స్టార్టింగ్ లోనే ఇంద్రుడు మనకి ఆహ్వానం ఇచ్చినట్లున్నాడు. వెనకలనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ పక్కన మనకి పులి నోరు కనబడుతుంది కదా, అందులోంచి మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఈ సురేంద్రపురిని కట్టించిండేది కుందా సత్యనారాయణ, అందుకే దీనికి కుందా సత్యనారాయణ కళాధామం అని పేరు. ఇక్కడ మనకి టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి 350 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్ కి అయితే 300 రూపీస్. మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ బాలభారతం ఉంటుంది. అంటే ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వెళ్ళడము, పాండురాజు అడవికిపోవడము, అక్కడ 5 పంచపాండవులు ఎలా పుట్టి అక్కడ నుంచి మళ్ళీ హస్తినాపురంకి వస్తారు, ఇక్కడ కౌరవులు 100 పిండాల నుంచి ఎలా పుట్టినారు, అదంతా ఇది మనకి బొమ్మల రూపంలో ప్రదర్శన ఉంటుంది. వెంటనే మనకి 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకోవచ్చు. సతీమాత 18 భాగాలు ఎక్కడైతే మనకి ఉన్నాయో మొత్తం ఆ విగ్రహ ప్రదర్శన అంతా ఉంటుంది. వెంటనే మనకి కృష్ణుడు కాళీయుడి మీద డాన్స్ చేయడం చూడొచ్చు. తర్వాత మనము నాగలోకంలోకి వెళ్ళొచ్చు. అందులో చూసుకుంటే మొత్తం సర్పాలు, ఆ సౌండ్ సిస్టమ్ అంతా నీట్గా ఉంటుంది. నాగలోక అధిపతి వాసుకిని కూడా చూడొచ్చు. బయటకు వస్తేనే మనకి ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. ఇక్కడ మన చరిత్ర గురించి మొత్తం బొమ్మలు ఉంటాయి. ఇక్కడ మనం గజేంద్ర మోక్షం చూడొచ్చు. దాని తర్వాత దుర్యోధనుడు నీళ్ళలో దాక్కున్నప్పుడు పాండవులు బయటికి ఎట్లా చంపుతారో చూడొచ్చు. ఇక్కడ మనము కృష్ణుడు చిటికినీళ్ళతో గోవర్ధన గిరిని ఎత్తడం చూస్తాము. ఋగ్వేద, యజుర్వేద, సమవేద, అధర్వణ వేద. దాని తర్వాత గోపికలతో కృష్ణుడు ఎట్లా ఆడుకునేది చూస్తాము. ఇదేమో రాముడు చేసిన అశ్వమేధ యాగం. ఇక్కడ మనకి తిరుపతి 7 కొండలు ఎక్కుతాము. పైన వచ్చేసి శ్రీ బాలాజీ టెంపుల్. ఇక్కడ నుండి మనకి దేశంలో ఉన్న అన్ని గుళ్ళ యొక్క ప్రతిరూపాలు కనబడతాయి. మ్యాక్సిమం అన్ని గుళ్ళు కవర్ చేశారు వీళ్ళు. ఇక్కడ మనకి మహానందిలో
కోనేరు ఎంత స్పష్టంగా ఉంటుందంటే పైనుంచి ఏమన్నా కాయిన్ వేస్తే లోపల కింద కాయిన్ కనపడుతుంది, అంతే స్పష్టంగా ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ సేమ్ అలాగే చూపిస్తున్నారు. అది మాత్రం మంచిగా ఒప్పుకోవచ్చు వీళ్ళని. ఇక్కడ మనకి యమలోకం కూడా ఉంటుంది. లోపల ఎవరెవరు ఏ పాపాలు చేస్తే ఎవరికి ఎటువంటి దండన దొరుకుతుంది అనేది యమలోకంలో ఉంటుంది. కానీ యమలోకంలో మనకి కొంచెం ఒప్సీన్ సీన్స్ ఉంటాయి, అందుకు నేను తీయలేదు. స్టార్టింగ్ లోనే మనం యమధర్మరాజు చూడడం చూస్తాము మంచిగా. ఇక్కడ కుంభకోణం సారంగపాణిని చూడొచ్చు. నెక్స్ట్ యమలోకం అయిపోతేనే పైనకి కైలాసానికి దారి ఉంటుంది. మనకి పైన కైలాసంలో గంగ ఉంటుంది కాబట్టి గంగ లాగా మనకి రిప్రజెంటేషన్ చేసినారు. గంగ ప్లస్ ఇక్కడ మనకి నీళ్ళల్లో పైన ఇక్కడ మనకి గంగాదేవి చూడొచ్చు. మనం ఇక్కడ గంగాదేవిని చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి గంగాదేవి ఒడ్డున్న దేవాలయాన్ని చూడొచ్చు. హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అన్నిటిని చూడొచ్చు. ఇక్కడ మనం శివుడి యొక్క ప్రమదగణాలను చూడొచ్చు. కిందనే చూసుకుంటే మనం రావణాసుడు కైలాసాన్ని ఎత్తున్నట్టు చూడొచ్చు. ఇక్కడ శివుని ఊరేగింపు చూడొచ్చు. దాని తర్వాత మనం శివపార్వతుల కళ్యాణం చూడొచ్చు. దాని తర్వాత శివుని యొక్క ఆనంద తాండవం చూడొచ్చు. దాని తర్వాత శివుడి యొక్క ప్రతిరూపాలు, శివుని గుళ్ళు. మనకి ఏ గుడి పైన మ్యాక్సిమం ఇట్లా మొత్తం శివుని గుళ్ళు నరసింహస్వామి అవుతారు. కుబర రూపం, శాంతి రూపం, శ్రీ అష్టాముఖ దండ పేరుంట బడబనాల జ్వాల లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనం గంగా అవతరణం చూడొచ్చు. గంగాదేవి విష్ణుపాదం నుంచి శివుడి జటాజూటం ద్వారా ఎలా కిందికి మనకు వస్తుందో అదంతా చూడొచ్చు. దీని తర్వాత మనం ఒక చేప నోటి గుండా వెళ్ళి ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు రాక్షసుల్ని ఎట్లా చంపినాడో, మొత్తం అందరు రాక్షసుల్ని ఎట్లా చంపినాడో అంతా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి వినాయక స్వామిని చూడొచ్చు, తిరుచెందూరు వినాయక స్వామి. దాని తర్వాత మనం శబరిమల అయ్యప్ప స్వామిని చూడొచ్చు. అక్కడే బంగారు మెట్లు, 18 బంగారు మెట్లు. తర్వాత కుమారస్వామి పళని కుమారస్వామిని చూడొచ్చు. ఇక్కడ మనకి పెద్ద దుర్గామాత ఉంటుంది. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు ఫుల్గా. మనం కూడా ఫోటో దిగేసాం. దాని తర్వాత మనకి మన ఫేవరెట్ స్పాట్ క్యాంటీన్. ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నేనైతే చాట్ తిన్నాను, కానీ ఫస్ట్ టైము బఠానీ చాట్ కాకుండా కందిపప్పు చాట్ తిన్నాను. మనకి ఇక్కడే వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మంచిగా ఫిల్టర్ వాటర్ వస్తుంటాయి, ఫిల్టర్ వాటర్ తాగొచ్చు. కుదిరితే బాటిల్ తెచ్చుకోండి మంచిగా లోపలికి. ఇది మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఫేవరెట్ అట్రాక్షన్. నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నింటిలో మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది. ఆవు పొదుగు నుంచి డైరెక్ట్గా మనకి టీ పట్టిస్తారు వాళ్ళు. ఇక్కడంటే సేమ్ ప్రతి గుడి యొక్క ప్రతిరూపం.
షిరిడి, సాయిబాబా, మనకి బాసర, అన్ని గుళ్ళు, ప్రతి గుడి యొక్క ప్రతిరూపం ఉంటుంది. అన్ని గుళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకి అలాగే ఫిష్ స్పా ఉంది. మనమైతే రికమెండ్ చేయము, బట్ ఉంది. మీకు తిరిగే ఓపిక ఉండాలి, కానీ మొత్తం తిరుగుతూనే ఉండొచ్చు. అది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం. ఇది మొత్తం సురేంద్రపురికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. అక్కడ మనం వీడియో తీసుకోవచ్చు. 360 డిగ్రీస్ వ్యూ కెమెరా ఉంటుంది. 20 రూపీస్ ఇస్తే వాళ్ళు మన ఫోన్ 360 డిగ్రీస్ మిషన్ కి తగిలించి వీడియో తీస్తారు. సో నేను కూడా 360 డిగ్రీస్ వ్యూ వీడియో తీసుకున్నాను. ఇక్కడ మనము అమృత మదనం చూడొచ్చు. వాసుకిని ఒక కొండకి గురి వేసి తిప్పడం చూడొచ్చు. బ్రహ్మలోకం, సప్త మహర్షులు, బ్రహ్మదేవుడు, సరస్వతి, నారద ముని ఉన్నాడు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు అనుకుంటున్నాను. బ్రహ్మమానస పుత్రులు. ఇక్కడ మనము వైకుంఠ ద్వారం చూడొచ్చు. లోపల చూస్తే మహావిష్ణువు నాగశేషుని మీద పండుకోవడం అంతా చూడొచ్చు. దాని తర్వాత కంచిలో ఉన్న వరదరాజ స్వామి, మళ్ళీ బంగారు బల్లి, రెండింటిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి రామాయణం స్టార్ట్ అవుతుంది. ఇదంతా రామాయణంలో ఈ పార్ట్ మొత్తం హనుమంతుడు కలిసేంత వరకు ఉంటుంది. రాముడు హనుమంతుడు కలిసేంత వరకు ఉంటుంది. ఇదంతా ఇప్పుడు రావణాసుడు సీతమాతని ఎత్తుకుపోయి అంత రాముడు రావణాసుని చంపడం అంతా మొత్తం కంప్లీట్ రామాయణం ఈ లైన్లో ఉంటుంది. మళ్ళీ మనకి ప్రతిరూపాలు స్టార్ట్ అవుతాయి. అక్కడక్కడ వస్తూనే ఉంటాయి ప్రతిరూపాలు. ఒక దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రతిరూపం ఉంటుంది, మళ్ళీ ఒక దగ్గర స్టోరీ ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి ప్రతిరూపాలు ఉంటాయి. అన్నీ ఒకేసారి పెడితే మనకి బోర్ కొడుతుందనే ఉద్దేశంతో ఏమో మరి తెలియదు. చాలా ఉంటాయి అసలుకి చెప్పాలంటే. ఇక్కడ మనకి శివుడు జటాజూటం నుంచి వచ్చిన కాలభైరవుడు దక్షయజ్ఞాన్ని భంగం చేయడం మొత్తం సీన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకి హనుమంతుడు లంకిని తన మీద కొట్టి గుద్దితే అట్లనే భూమిలోకి పోతుంది. ఆ సీన్ మనకి ఇక్కడ మంచిగా చూపించినట్టు. తర్వాత అంతా హనుమంతుని బాల్యము, హనుమంతుడు ఎలా పుట్టినాడు, ఎలా పెరిగినాడు, ఏమేమి ఘనతలు సాధించినాడు అన్ని మనకి ఒక బొమ్మలుగా చూపిస్తారు. ఇక్కడ చాలా ఉంటుంది తిరిగేకి. స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా అన్ని చదువుకుంటుస్తాము. పోయే కొద్దీ మెల్లగా మన కథ తెలుసులే అని చూసుకుంటూ పోయేది అవుతుంది. ఇక్కడ మనకి పాతాళ లోకానికి దారి ఉంటుంది, కానీ
ఆ దారి ఎట్లుంటుందంటే, హనుమంతుడు రామలక్ష్మణునికి కొట్టం కట్టింటాడు తన తోకతో, కట్టుకొని కాపలాగా కూర్చుంటాడు అనమాట రావణాసుని యుద్ధం టైంలో. అది స్టార్టింగ్ లో సీన్ ఉంటుంది. అక్కడ నుంచి కిందికి మనకి పాతాళ లోకం ఉంటుంది. పాతాళ లోకం అయిపోతేనే మొత్తం మనకి ఇప్పుడు బాలదేవులు ఉంటారు. బాలశివుడు, బాలకుమారస్వామి, బాలగణపతి, అందరూ బాలదేవులు ఉంటారు. దీని తర్వాత మనకు ఇంకో సీన్ కనబడుతుంది. అది తెలిసి మీ అందరికి తెలుస్తుంది. అది వచ్చేసి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎవరు గొప్ప అని వాదించుకునే టైంలో మహాశివుడు వచ్చి అసలు మొత్తం లింగం పై చాలా పెద్దగా మొలుస్తుంది. పైన బ్రహ్మదేవుడు పోతాడు, కింద విష్ణుదేవుడు పోతాడు. సో ఆ సీన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. మనం స్టార్టింగ్ లో భారతం చూసినాం కదా, మళ్ళీ ఇక్కడ భారతంలో ఇంకో పార్ట్ శాంతను కొడుకు భీష్ముడు, అక్కడ నుంచి స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ నుంచి భారతం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకో దగ్గర మళ్ళా పాండవుల యుద్ధం, అది అక్కడ కురుక్షేత్రం. ఒక్కోసాట భారతం ఒక్కో చాట ఉంటుంది అనమాట. ఇక్కడ పాండవులు చూద్దాం అంటే ఇది ద్రౌపది వస్త్రాభరణం, ఇది మనకి మాయసభ. దుర్యోధనుడు నీళ్ళలో పడి ద్రౌపదిని అవుతాడు చూడు, అది సీన్. ఇక్కడంతా కృష్ణునిది, పైన అంతా కృష్ణుడి బాల్యము, కృష్ణుడు జన్మించడం అంతా ఉంటుంది. ఇక్కడంతా మొత్తం మన పురాణాలు, భారతము, భాగవతము, రామాయణం మొత్తం అన్ని పార్ట్స్ కవర్ చేసినారు. అన్ని దేవుళ్ళను, అన్ని చరిత్రలు కవర్ చేసినారు. ఎక్కడో చోట ఎక్కడో ఏదో చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ నుంచి చూసినాం అనుకో, మీకు అక్కడ దూరంగా బ్లాక్ కలర్ స్టోన్ కనబడుతుంది కదా, మొత్తం గుడిలా కనబడుతుంది కదా, అదే యాదగిరి గుట్ట. ఇక్కడ నుంచి మా అంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. పైన మన క్యాంటీన్ ఉంటుంది, వెరీ రీజనబుల్ ప్రైజెస్. నేనైతే చపాతి కుర్మా తిన్నాను, అప్పటికప్పుడు వేసి ఇచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మనం పద్మవ్యూహం చూడొచ్చు. మొత్తం పెద్దలందరూ కలిసి అభిమన్యుని చంపేదంత సీన్ ఉంటుంది ఇక్కడ. విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా ఉంటుంది మొత్తం అంతా, సౌండింగ్ సిస్టమ్ అంతా, కురుక్షేత్రం సౌండింగ్ అంతా. మొత్తం అంతా దిగిన తర్వాత నేను పైన క్యాంటీన్లో నా బాటిల్ మర్చిపోయినాను. మళ్ళీ బ్యాక్ అరౌండ్ 1/2 కిలోమీటర్ వరకు నడిచినాను. నేను పైనకి పోయి మళ్ళీ ఒక ఛాయ్ వేసుకొని, మొత్తం ఈ కళాధామం లాస్ట్ సినారీ వచ్చేసి మనకి హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి చేతుల మీదుగా మనకి ప్రసాదం అందుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రసాదం వచ్చి 20 రూపీస్. ఈ కళాధామం బయటనే మనకి గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి, టాయ్ కార్స్ ఉన్నాయి, తర్వాత షూటింగ్ కోర్ట్ ఉంది. మొత్తం ఈ కళాధామం పక్కనే ఒక పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ముందు ఆ గుడి దర్శనం చేసుకుని మనం లోపల పోవాల్సింది. కానీ ముందు మనం లోపల పోయి వచ్చిన తర్వాత
నాకు ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కనబడింది. ఇది కూడా బాగా గుడి కూడా చాలా బాగుంటుంది. లోపల పోయి చూపించే ట్రై చేస్తాను. ఇదిగో ఇదే గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మనకి రిటర్న్ వచ్చేటప్పుడు మినీ శిల్పారామం అని ఒకటి ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన సురేంద్రపూర్కి. అక్కడ బోటింగ్ ఉంటుంది, బోటింగ్ అంతా ఉంటుంది. లోపల క్రాఫ్ట్స్, సరే బోటింగ్ తీసుకున్నాను నేను కూడా. బోటింగ్ ఛార్జెస్ వచ్చి 50 రూపీస్ మాత్రమే. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బోటింగ్ని మంచిగా. కానీ ఆ స్పీడ్ జెట్ అయితే నీకు 400 తీసుకుంటారు. ఇది విత్ మొత్తం కొంచెం పెద్ద నంబర్స్తో ఉంటే అది వచ్చి 50 రూపీస్, స్లోగా వెళ్తుంది. ఈ మినీ శిల్పారావం నుంచి రిటర్న్ వచ్చేద్దామని చూస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో మీకు యాదాద్రి స్టేషన్ అనే ఉంటుంది. యాదగిరిగుట్ట స్టేషన్ యాదాద్రి అని ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది ఇది మీకు ఆ స్పాట్ నుంచి. బై వాక్ వచ్చేసాను నేనైతే. సో జనరల్గా వచ్చేటప్పుడు నేను యాదాద్రి భువనగిరిలో దిగాను కదా. భువనగిరి అయితే మీకు ఓన్లీ ఎక్స్ప్రెస్లు కొన్ని ఎక్కువ ట్రైన్ స్టాప్ అయ్యే స్టేషన్ వచ్చి భువనగిరి. ఈ యాదాద్రిలో ఓన్లీ ఎంఎంటీఎస్ మాత్రం అవుతాయి. కరెక్ట్ నేను రిటర్న్ అయ్యడానికి ఎంఎంటీఎస్ షెడ్యూల్ అయ్యింది. సో నేను యాదాద్రి స్టేషన్కి వచ్చేసి ఎంఎంటీఎస్ కట్ చేశాను. ఇగో మా ఎంఎంటీఎస్ సికింద్రాబాద్కి బై 7 o'clock ఇంటికి చేరుకున్నాను. థ్యాంక్ యూ గైస్.